అసలు మాదంతా అసలు వాయిసే కాదు, శ్రేయా ఘోషల్ కి అంతా టఫ్ ఇస్తాం మేము. నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. శ్రేయా ఘోషల్, బాలసుబ్రహ్మణ్యం గారు, కన్నుక్కుల్ల తమిళ సాంగ్ ఇది. ఓకే, గణకోకిల పాట స్టార్ట్ చేస్తుంది. చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసల్ 20 లక్షల రూపాయలు. సాంగ్ ఎక్కేది కాదు బిగుడు, సాంగ్ పాడేది కాదు. మీనాక్షి అంటే నీకు తెలియకుండా మాలో ఉన్న గాన స్పర్రాల గాన కోకిలలో బయటకు వచ్చారు. ఫోర్త్ సాంగ్ అయిపోయింది. లెట్స్ స్టార్ట్ ఫిఫ్త్ సాంగ్. అయ్యా ఎత్తండి. అబ్బా, నా చిన్నప్పుడు కాదు, నా కాలేజ్ టైంలో ఇది మంచి క్రింజ్ సాంగ్, ఎక్కువగా పాపులర్ సాంగ్ అని చెప్పొచ్చు. నువ్వుంటే నా చేతగా సాంగ్ ఎవరు పాడతారో చూద్దాం. ఇప్పుడు కావాలనే నా పేర్లు తీస్తాను. నేను తీస్తా ఈసారి, మీరు తీస్తే నా పేరు వస్తాను కదా, నేను తీస్తా, నన్ను నా పేరు వచ్చింది. నీకు దండం పెడతాను, దయచేసి అన్నం తినండి అయ్యా, అన్నం తినండి అయ్యా. ఓకే, నేనే పాడతా. నువ్వుంటే నా చేతిగా తమిళ్లో పాడమంటారు, తెలుగులో పాడమంటావా? నాకు తెలుగే వచ్చు కాబట్టి తెలుగే పాడతా. ये सब क्या देखना पड़ रहा है? ఈ సాంగ్ కొంచెము మా టైంలో, అంటే మేము కాలేజ్ టైంలో ఎక్కువ పాడతాం అనమాట. గ్యాంగ్ వేసుకుంది. ఆ గ్యాంగ్ లో మేము కూర్చొని పాడినప్పుడు ఎట్లా పాడామో ఇప్పుడు కూడా నేను అట్లే పాడతాం. యాక్చువల్లీ చెప్పాలంటే మా కాలేజ్ లో ఈ సాంగ్ మీద మేము కాంపిటీషన్ లో ఆడిషన్ చేసాం అనమాట. నేను, మా ఫ్రెండ్ ఒక పిల్ల ఉంది, ఆ పాప పేరు ఉజ్వల. మేమిద్దరం కలిసి బాత్రూమ్ లో కూర్చొని మరి ప్రాక్టీస్ చేసిపోయి ఆడిషన్ కి వెళ్తే ఆడికెళ్ళి మేము ఓవర్ గా ఇదైపోయి సరిగ్గా పాడలేకపోయాము. కానీ మొత్తానికి బాగానే వచ్చింది బయటికి అవుట్పుట్. సో ఇప్పుడు మళ్ళీ అదే సాంగ్ వచ్చింది నాకు. థ్యాంక్ యూ. బాల్ ఎవరు ఇచ్చారో తలకాయ చిరుగాలిని వెలివేస్తా ఓ పారే నదినా విరి చేస్తా నేనున్న నేలంతా మాయం చేస్తా నేనే నేనే ఆరమే నువ్వే నాకు ప్రియవరమే నువ్వుంటే నా జతగా నేనుంటావు తిరిగా నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ ఎవరు గుర్తించకురా నా ప్రేమను నువ్వంటూ. పాట పాడమని చెప్పింది. ప్రేమకు అర్థం ఏదంటే నున్ను సాంగ్ లో ఆ ముళ్ళు ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లే. పాటలు ఏంటి ముళ్ళు ఏమొస్తుంది? అగ్గి పుల్ల అంచున రోజా పూయున అసలు ఎట్టొస్తుంది? అసలు అగ్గి పుల్ల అంచున రోజా ఉండాలని చెప్పిన రాసిన వాళ్ళని ఏ విధంగా ఏం ఆలోచించారు? అగ్గి పుల్ల అంచున రోజా ఎట్ట పోస్తుంది? అసలు ఆ థాట్ వచ్చిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా చెప్పాలంటే
అంచుల రోజా, మ్యాచ్ బాక్స్. అసలు ఇవన్నీ నిజంగా పాడుకునేటప్పుడు మామూలుగా నవ్వుకోలేవన్నీ. ఓకే, 5th సాంగ్ అయిపోయింది. 6th సాంగ్ కి రెడీగా ఉన్నారా? 6th సాంగ్ ఇది హిందీ సాంగ్. ఇది ఒక ఇది ఓల్డ్ సాంగ్. ఇది అబీనా జావున్ చోడ్కర్ అని చెప్పి రీసెంట్ గా ట్రెండ్ అయింది సాంగ్ కూడా. నాకైతే నా ఫేవరెట్. ఇట్లా మీరు కావాలనే ప్లాన్ చేస్తాను. ఆ హిందీ సాంగ్ నాకు రాదు. ఆ హిందీ సాంగ్ నాకు అస్సలు రాదు. Let's sing a song. Song name was Abina Javun Chodkar. కాదు సాంగ్ ఇంకా మళ్ళీ ఏమంటుండ్రా? దొబ్బే దొబ్బే అంటున్నాడు. Song name was Abina Javun Chodkar, was singing by the great Usharani. పాడుతుందన్నమాట. Abina Javun Chodkar ఏం యాక్టింగ్ చేసినావు రా ఖుషి. పాట రావట్లేదు, క్యాన్సిల్. ఆపండి పాటని. ఈ పాట ఇక్కడితో ఆపుతున్నాం. లెట్స్ సింగ్ 7వ సాంగ్. ఫైనల్లీ ఈ సాంగ్ వచ్చేసింది. సాంగ్ నేమ్ వచ్చి యమునా తటిలో. నేను కూడా తెలియలేదు ఇంకా. యమునా తటిలో ఈ సాంగ్ పాడబోయేది మీనాక్షి అండ్ ఉషారాణి బోత్. దిస్ వాస్ ద లాస్ట్ సాంగ్. 6th, 7th, 8th. బాయ్ బాయ్ టాటా. ఇదే మన లాస్ట్ సాంగ్. ఈ లాస్ట్ సాంగ్ అన్న కొంచెం సిన్సియర్ గా బాగా పాడాలని కోరుకుంటూ నిమిషారాని. ఆ పాట మీరు కొంచెం లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం కష్టం పాడేస్తున్నాను. ఒకటి యమునా తటిలో ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగులా బసిరి వందనే వాడిపోయేను కాదా, గడిచెను పగలు గడిచెను మాధవుండురాలే, రాసలీలలా రాజురానిదే రాగబంధమేలే. లాస్ట్ సాంగ్ పాడేసాం అనమాట మొత్తానికి. డబ్బులి నేనే అలా అడుక్కునేవాడిని మేడం. నిద్రపోతే ఏమని అనుకోవాలా? పాట పాలు ఏదైతే అయింది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఉషారాణి బాగా పాడిందా, మీనాక్షి బాగా పాడిందా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాయి. అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాయి.